గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచి ఈ రోజు ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ బోధన, ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ప్యానెల్స్. ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు, ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రెస్సు, షూసు, చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు. గవర్నమెంట్ బడులు సిబిఎస్, ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ దాకా, సిబిఎస్ నుంచి ఈరోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం. ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది. ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, పేదల ఇళ్లలో జల్లెడ పడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చి ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లెడ పడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో లేవు. ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది. అన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు. దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏకంగా 650 వాగ్దానాలు తానిచ్చి 10% కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితిలోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తాను అని మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తూ ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. నేను పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో
మధ్యలో దళారులను నమ్ముకోలేదు, మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు, మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు. కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అబద్ధాల నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి. మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే మీ మనసులో పెట్టుకుని, మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు అండగా తోడుగా మీరే నిలబడండి అని చెప్పి మరొకసారి కోరుతూ, దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలి అని, దేవుడి చల్లని దీవెనలు మన ప్రభుత్వం పట్ల ఇంకా ఎక్కువగా ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం ఇక ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం వరుసగా కూడా జరుగుతూ పోతూ ఉంటుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారి చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందుకోవడానికి అక్క చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. మరి వెంకట రాజేశ్వరి గారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కొక్కిలిగడ్డ రోజా. మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళ మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నాం, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి, అది కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంటే ఇంకా తన నెత్తినే వేసుకొని మా నెత్తినే వేసుకొని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరో 35,000 రూపాయలు పావుల వడ్డీకి అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. ఇసుక 15,000 రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరో 40,000 రూపాయలు మేరకు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో 40,000 రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2,70,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇళ్ల పట్టాలను స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్క 10 రోజుల పాటు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా అర్హులైన వారికి రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుంది. దానికి శుభారంభం ఈరోజు ఒంగోలులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తల్లి గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. తర్వాత మల్లవరపు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కొంగర గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడేళ్ల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న నేడు పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రజలందరి తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం 2 ఏళ్ల కిందట జరగాల్సి ఉందని అన్నారు.
ఎర్రజర్ల వద్ద 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే పేదలందరికీ ఒకే చోట పట్టాలివ్వాలని ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు మైనింగ్ భూమి అని కోర్టును ఆశ్రయించారని బాలినేని అన్నారు. పేదవారికి పట్టాలు ఇచ్చేదానికి కూడా టీడీపీ వారు అడ్డుపడుతున్నారన్నారు. వారి పాలనలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించామన్నారు. నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పానని, అలా ఎందుకు చెప్పానంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన భరోసా అని బాలినేని అన్నారు. ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి 231 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. టీడీపీ వారితో కలిసి ఒకతను పట్టాల పంపిణీపై కోర్టును ఆశ్రయించారని, అందులో తాను రైతుల నుండి 8 లక్షలు తీసుకున్నానని ఆరోపించడం జరిగిందన్నారు. ఏ రైతు నుండైనా తాను ₹1 తీసుకున్నానని రుజువు చేస్తే నా యావదాస్తిని రాసిస్తానన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేర్పించారన్నారు. అలా ఒదిగి ఉండటమే ఒంగోలు ప్రజలు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేని చేశారన్నారు. ముఖ్యమంత్రి పట్టాలతో పాటు అందరికీ ఇల్లు మంజూరు చేశారని, దీనికోసం 11 కోట్లు ఖర్చు అవుతుందని మంజూరు చేసిన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. పట్టాలు పొందిన వారిలో 16,000 మంది అత్యంత పేద డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారు. మరో 3-4 వేల మందికి రేషన్ కార్డు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో రాని వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించి పట్టాలు అందజేస్తామన్నారు. ఈ లేఅవుట్లో 240 కోట్లతో మంచునీటి పథకానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నగరంలోని మరో 6-7 నెలల్లో ప్రతిరోజు మంచునీరు ఇచ్చే పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈ పట్టాల కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. గతంలో ఎర్రజర్ల గ్రామంలో దాదాపు 800 ఎకరాల దాకా గ్రామంలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వైర్ చేసి మొత్తం ఒకే చోట ఉండేదానికి ప్రజలకి మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోట్లు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేసారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఎన్ని ఇబ్బందులు కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సభగా తెలియజేసుకుంటాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం 231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కాదు. మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, పిల్లు వేశారు. ఆ పిల్లులో ఏం వేశారు? మొన్న ఏం చెప్తున్నాడు అతను, అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకని వేశారు అంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి
అని రాసుంటే పర్వాలా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ₹1 రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం. ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కొన్ని ఒదిగి ఉండమన్నారు. అందువల్ల మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను. కాబట్టి ఈరోజు నా మీద ఆప్యాయత చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరూ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మరి ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లండి. నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో 10 మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయలే. నిన్ను అడిగారు మా 10 మనిషి, సార్ మీరు ఎమ్మెల్యే కొండి మాకు పట్టాలు ఇవ్వలేదండి. నీకు ఇల్లు ఉంది కదా, నీకు ఇవ్వరు అని చెప్పిన. పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేదానికి చేశాను తప్ప వేరే వాళ్ళకు అదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇచ్చే పని లేదు. ఇంకా 3-4 మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉండింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడా. తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు, అందువల్ల పోయినాయి. కొన్ని ఇబ్బందులు పోయినాయి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి 240 కోట్ల రూపాయలు, ఈ లేఅవుట్కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై అని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 339 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా 6-7 నెలల్లో ఒంగోలు పట్టణాన్ని ప్రతిరోజు మంజూరిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ కానుకకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు అందజేసేందుకు జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున కలెక్టర్ దినేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 96,400 మందికి ఇప్పటి వరకు నివేశన స్థలాలు పంపిణీ చేశామని, వీటిలో 74,000 మందికి ఇల్లు మంజూరు చేయగా 49,000 గృహ నిర్మాణాలు తుది దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
అర్బన్ లేఅవుట్లలో భాగంగా ఒంగోలు పట్టణంలో 20,840 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వీరిలో ఎస్సీలు 5,400, బీసీలు 8,991 మంది, ఎస్టీలతో పాటు ఇతరులు 6,120 మంది ఉన్నారన్నారు. నివేశన స్థలాలు, భూమి కొనుగోలు కోసం సీఎం 210 కోట్లు, మౌలిక వస్తుల కల్పనకు 25.33 కోట్లు మంజూరు చేశారని కలెక్టర్ తెలిపారు. అన్ని మౌలిక వస్తువులు కల్పించి మోడల్ టౌన్షిప్ గా తయారు చేస్తామన్నారు. పంపిణీ కార్యక్రమానికి మన ఒంగోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరపున స్వాగతం తెలియజేసుకుంటాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణపు ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ నేడు అందించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీలు 5,105 మంది, ఎస్టీలు 615 మంది, బీసీలు 8,991 మంది మరియు ఇతరులు 6,129 మంది లబ్ధి పొందుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి గత 4 సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కోర్టు కేసెస్ వలన ఇంత కాలముగా వీలు కాలేదు. ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కళను సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో భూసేకరణ కొరకు 210 కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పనకు 21.33 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన 20,840 మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ చేయడం మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. అగ్రహారం జగనన్న టౌన్షిప్ మరియు వెంగముగులపాలెంలోనే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఒక మోడల్ టౌన్షిప్గా తయారు చేయబడుతుంది అని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, లబ్ధిదారులకి, వారి కుటుంబాలకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించారు. అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, సిసిఎల్ఏ కమిషనర్ దుర్గా ప్రసాద్, సిసిఎల్ఏ అసిస్టెంట్ కమిషనర్ ఇంతియాజ్, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకట రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, ఎంపీ నందిగం సురేష్, జేసీ గోపాలకృష్ణ, ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, నగరాధ్యక్షుడు కటారి శంకర్, యువజన జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరి సహకారంతో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగ నాగార్జున అన్నారు. వెళ్లిన ప్రతి చోట వైసీపీ శ్రేణుల సహకారం, ఆదరణ అపూర్వంగా ఉందని అన్నారు.
క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు జతకట్టిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏదీ లేదని అన్నారు. గతం కంటే మిన్నగా ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. వెళ్లిన ప్రతి చోట వైసీపీ శ్రేణుల సహకారం, ఆదరణ అపూర్వంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు జతకట్టిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏదీ లేదన్నారు. గతంలో కంటే మిన్నగా ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించే నియోజకవర్గం. ఆ కోణంలోనే ప్రజలకు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఆ కోణంలోనే నేను కొత్తగా వచ్చిన ఇక్కడ సమన్వయకర్తకు నాయకులందరూ కలుపుకొని వారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి భక్తులుగా ఉండటమే నాకు ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రజానికం కూడా ఆదరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సంతనూతలపాడు నియోజకవర్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా ముందుకెళ్ళటానికి ఎక్కడ శక్తి వంచన మేరకు ప్రజానికం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, ఆయన మీద నమ్మకం, ఆయన మీద విశ్వాసం, రాష్ట్రంలో ఆయన పెట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు, సామాజిక సమతుల్యతను తీసుకునే విధంగా పరిపాలన, వీటన్నిటితో పాటు ఆయన తీసుకున్నటువంటి ప్రతి అంశం, ఉదాహరణకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయటం, ఈరోజు చూస్తూ ఉంటే విగ్రహం పెట్టడమే కాదు, విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాదు, రాబోయే తరాలకు కూడా ఇది దిక్చూచిగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ప్రజానీకం దరిదాపు 20,000 మంది తగ్గకుండా ప్రతిరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూస్తూ ఉన్నారంటే సామాజికంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లుతూ ఉంది అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఆ కోణంలో అన్ని అంశాలు పరిగణలో తీసుకుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. నవరత్నాలు పేదలకు ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు అర్బన్ పరిధిలోని నిరుపేదలకు నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ అగ్రహారం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. హెలిప్యాడ్కు వచ్చిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూరపు సురేష్, ఐజీ పాల్రాజ్, కలెక్టర్ దినేష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచెప్పల వెంకయ్యమ్మ, రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జంకా వెంకటరెడ్డి, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జునరెడ్డి, అన్నార్ రాంబాబు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం హెలిప్యాడ్ నుండి వాహనంలో పైలాన్ ఆవిష్కరణకు వెడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవునా మహిళలు జేజేలు పలికారు. అనంతరం పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలు భరోసా పత్రాలను చేతపట్టుకుని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆధారం లేని మాకు ఆధారం చూపారని, మళ్లీ మళ్లీ మీరే ఒంగోలు ఎమ్మెల్యే అవుతారని మహిళలు ఆకాంక్షించారు. నమస్కారం. సురేష్ గారు నమస్కారం. కవర్ వెనక పెట్టండి అమ్మా.
ఆధారం లేదు, ఆధారం చూపించినందుకు చాలా ధన్యవాదాలు. అన్ని నీట్గా అవుతాయి, మంచినీళ్ళు అన్ని అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు, పింఛన్ రావాల్సిన వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి మమ్మల్ని లేపెల్లా ఇస్తున్నారు. చాలా ధన్యవాదాలు అన్న. తిరిగి మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాం. మేము మీరే వస్తున్నారు. జిల్లాలోని ఆరోగ్య మిత్ర టీం లీడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24వ తేదీ కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ వెల్లడించారు. 17 ఆరోగ్య మిత్ర పోస్టులు, 2 టీం లీడర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఆరోగ్య మిత్ర పోస్టుకు 140 మంది, టీం లీడర్ పోస్టుకు 26 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఒంగోలుకు సమీపంలోని పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు సంబంధించిన ఒక ధృవీకరణ పత్రం తీసుకుని నైపుణ్య పరీక్షకు హాజరు కావాలని హేమంత్ తెలిపారు. ప్రకాశం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు పనిచేయడానికి గాను 17 ఆరోగ్య మిత్ర పోస్టులకి అలాగే 2 టీం లీడర్ పోస్టులకి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానికి గాను 140 మంది ఆరోగ్య మిత్ర కింద అభ్యర్థులు, అలాగే 26 మంది టీం లీడర్ పోస్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఈ 166 మందికి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేస్ కాలేజ్ ఒంగోలు నందు 24/2/2024 శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఈ పత్రికా ప్రకటన గమనించి ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అభ్యర్థులందరూ 2 గంటల కల్లా పేస్ కాలేజ్ నందు కంప్యూటర్ హాల్ కి చేరుకోవాలి. అలాగే సంబంధిత ఐడెంటిటీ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ని కూడా అందరూ క్యారీ చేయవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ప్రకాశం జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ 166 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ ఇన్ టైం రావాల్సిందిగా. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 27వ తేదీ జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఏపీఎస్ఎస్డిపి సంయుక్తంగా ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహించనుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 10వ తరగతి పాస్ నుండి పీజీ వరకు చదివిన విద్యార్థులు జాబ్ ఫెస్ట్లో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కళాశాల ప్రిన్సిపల్ కన్యాలి సూచించారు. జాబ్ మేళాలో 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఉద్యోగాన్ని సైతం వదులుకొని జగన్ గెలుపు కోసం బైక్ యాత్ర చేస్తున్న కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అమర్నాథ్ రెడ్డి జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై జగన్ గెలవాలని రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ సభ జరుగుతుందని తెలిసి ఇక్కడికి రావడం జరిగిందన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి బాగా జరుగుతుందని తెలిపారు. మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామం అండి. నా పేరు ఆర్ అమర్నాథ్ రెడ్డి. నేను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను అనమాట. ఇప్పుడు క్యూసీ డిపార్ట్మెంట్ వైజాగ్లో ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. జగన్ గారు సిద్ధం అనే ప్రోగ్రాం ద్వారా పిలుపు ఇవ్వడం ద్వారా ఉద్యోగం వదులుకొని ఆయన గెలుపు కోసం నా వంతు పాతిగా పైకి యాత్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్రగా స్టార్ట్ చేశాను అనమాట. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలులో ఇళ్ల పట్టాల కార్యక్రమం జరుగుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను.
ఇలా చూస్తున్నారు కదా ఎంత అభివృద్ధి చేశారో. ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం ఎంతమంది జనాలు వచ్చారు, చాలామంది వచ్చారు. అందులో నేను కూడా నా వంతు బాధ్యతగా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం నేను ప్రచారం చేస్తున్నాను అనమాట. ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే 2014, 2019 ఎలక్షన్లో కూడా మేము ఇలానే ప్రచారం చేశాం. జగన్ గారి మీద అభిమానంతో, మాకు ఎవరితో సంబంధం లేకుండా మా ఓను అభిమానంతో మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా బైక్ యాత్ర మొదలు పెట్టామన్నమాట. జై జగన్, జై జగన్, మళ్ళీ జెండా ఎగరటం ఖాయం. జై జగన్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అగ్రహారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో తమకు ఎంతో మేలు జరిగిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూసింది టీవీల్లోనూ ఎక్కడో చూశాను కాదన్నా, ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తున్నందుకు నా ఆనందం నేను చెప్పుకోలేకపోతున్నానన్నా. అన్న, ఈ రోజున నేను గడప గడపకి ప్రోగ్రాం వచ్చినప్పుడన్నా మా వాసన్న గారు మీకు ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు, అన్న మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా, నా కళ అదేనన్నా అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి, అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని మాకు భరోసా ఇచ్చారన్న. ఆ భరోసా పత్రాన్ని పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి మరి మాకు ఇచ్చారన్న మీరు. అందుకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా. మా నిరుపేదలందరి పాలిట దేవుడన్నా మీరు అన్న. విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న, అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్డన్న, రాగి జామన్న, చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న మీరు చేసిన మేలులు, మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్న. మీరు మా దేవుడు అన్న. అన్న నేను 4 లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్న. అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి 2,30,000 రూపాయలు సహాయం చేశారన్న, ఉచితంగా అన్న. అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్న. నా కుటుంబానికి మా ఆయనకు వాహన మిత్ర వచ్చిందన్న. ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్న. నాలాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్న. అలాంటి పథకాలను ప్రవేశించిన మీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలుగుతామన్నా. అన్న మీరే మళ్ళీ మాకు సీఎంగా రావాలన్నా. మేము మా మహిళలందరి తరపు నుంచి మిమ్మల్ని మేము సీఎంగా గెలిపించుకుంటాం. అన్న, నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. మీ ద్వారా నా సొంత ఇంటి కల నెరవేరింది. వాసన్న గడప గడపకు కార్యక్రమంలో వచ్చినప్పుడు చెప్పాం, మాకు ఇచ్చిన మాట నెరవేరిందని 33వ డివిజన్ చెందిన శివపార్వతి చెప్పారు. నాకు ఇచ్చిన స్థలం విలువ 6 లక్షలు, పైగా ఇల్లు కూడా కట్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. ధన్యవాదాలు అన్న. నేను ఒంటరి మహిళను, నాకు భరోసా కల్పించారు. నాకు 2 పిల్లలు, నేను ఒంటరి మహిళ, పెన్షన్ తీసుకుంటున్నాను. మరలా నాకు ఈ రోజున నేను ఒక ఒంటరి మహిళగా పోరాడుతున్న సమయంలో నాకు ఇంత భరోసానిచ్చారన్న. మీరు భర్త లేరన్న నా దగ్గర, నేను 2 పిల్లల్ని పెట్టుకొని పోషించుకుంటూ ఉంటున్నాను. నాకు ఇంతటి అవకాశాన్ని, ఇంటి స్థలాన్ని
ఒంటరి మహిళగా నేను ఈరోజు నెలకి 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్నానన్నా. నేను పెన్షన్ అందుకుంటూ నాకు సంఘంలో 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నాను. 2 లక్షల రుణం ద్వారా ఒక పిండి మరని ఏర్పాటు చేసుకొని పిండి వేసుకుంటూ నా పిల్లలిద్దరిని పోషించుకుంటూ మరలా తద్వారా వచ్చిన ఆదాయాన్ని పిల్లలతో పోషించుకుంటున్నానన్నా. నాకు 5,000 నుంచి పిండి మర ద్వారా 6,000 రూపాయల ఆదాయం పొందుతున్నానన్నా. నేను పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 521వ వర్ధంతి అద్దంకిలోని శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్నమాచార్యుల విగ్రహానికి సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1408 మే 9వ తేదీన జన్మించిన 1503 ఫిబ్రవరి 23 పరమతించారని అధ్యక్షుడు చెన్నుపల్లి నాగేశ్వరరావు అన్నారు. 94 సంవత్సరాలు జీవించారన్నారు. గొప్ప వైష్ణవ భక్తుడు ఈయన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద 32,000కు పైగా కీర్తనలు రచించారని తెలిపారు. కార్యక్రమంలో ఉబ్బా దేవపాలన, దామ హనుమంతరావు, చెన్నుపాటి రామాంజనేయులు, అన్నమనేని వెంకట్రావు, షేక్ మస్తాన్రావు, షేక్ మాబూ సుభాని, చిన్నుపల్లి పవన్, వెంకట సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సమాజం సంఘ సంస్కరణలు మూఢాచారాలను విమర్శించడం హిందూ మతమే కాదు అన్ని మతాల్లో ఉండేటువంటి సారం ఒకటేమో అని చెప్పని బోధించినటువంటి మా ప్రవక్త ఆయన. ఈ వాగ్గేయకారుడు అంటే రాసుకుంటాడు, ఆయన పాడుకుంటూ పోయేటువంటి వాగ్గేయకారుడు అని చెప్పి అంటారు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి గారు ఇందాక నాయకులు చెప్పినట్టుగా తిరుపతి కొండపైన ఉన్నాడు అని అడ్రస్ చెప్పినటువంటి ఆస్థాన విద్వాంసుడు ఈయన. వెంకటేశ్వర స్వామి గారు ఎంత గొప్పడైన దేవుడు ప్రచార గణంలో ముఖ్యమైనటువంటి వాడు అన్నమాచార్య. అటువంటి అన్నమాచార్య యొక్క సంకీర్తనలు ఎంతగానో ఉంటాయి. దానిలో సారాంశం ఏంటంటే మనం గతించుకోకుండా చల్లకాలం ఉండేటువంటి సంపదగా దాన్ని కాపాడుతున్నాం. దాన్ని సంతరపడిగా కళాకారులకు జన్మభూమి కళాకారులు నానాజీ లాంటి అద్దంకిలో అన్ని సంస్థలు కూడా ఇప్పటికీ 523 సంవత్సరాలు 21 అయినప్పటికీ మనం ఆయన సంస్కరించుకుంటూనే ఉన్నాం. ఆయన సాహిత్యం, మత సాహిత్యం ఇప్పటికి కూడా ఈ సమన్యాయం, ఈ కుల మతాలు ఇవన్నీ ఉండకూడదని, అలాగే హెచ్చుతగ్గులు ఉండకూడదని, అందరూ సమానులేనని చెప్పి సత్యం ఉంది ఆ సాహిత్యంలో. అందుకని 500 ఏళ్ల పాటు మనం ఆయన ఇప్పటికి కూడా ఆయన రచించినటువంటి అన్నమయ్య కీర్తనల్ని పదాలను పాడుకుంటూ ఆయన కీర్తిస్తూ ఈరోజు కూడా మర్చిపోకుండా ఉన్నామంటే కేవలం ఆయన రచనలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి గ్రహిస్తున్నాం. 500-700 కాదు, ఇంకో 1000 సంవత్సరాలైనా ఆయన రచనలు ఉన్నంతకాలం. చీమకుర్తిలోని అమరావతి హాస్పిటల్ వారి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుంటిగంగలోని తేజ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందించి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నిరాశ్రయులు అన్నారు. కార్యక్రమాలు చేయడానికి ఎల్లప్పుడూ అమరావతి హాస్పిటల్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సంసిద్ధంగా ఉందని తెలిపారు. తేజ వృద్ధుల ఆశ్రమం నందు చీమకుర్తి నుంచి వచ్చినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక బృందంతో వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడికి వచ్చేసి మాకందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆ భోజనాలతో పాటుగా మాకు సహాయకరంగా దుప్పట్లు పంచడం, పళ్ళు ఫ్రూట్స్ లాంటివి ఇవ్వడం, నెక్స్ట్ ఇంకా మాకు నిత్యావసర వస్తువులు లాంటివి ఈ సబ్బులు, సోప్స్ అలాంటివన్నీ కూడా మొత్తం అరేంజ్మెంట్ చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని వాళ్ళందరికీ మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఎంతోమందికి వీళ్ళు హెల్పింగ్ చేసి ఇది బ్లడ్ డొనేషన్ చేయడానికను ఏదైనా హెల్ప్ చేయడానికి చేస్తున్నాం. మేము ఏ స్వార్థం లేదు, దీంట్లో ఎటువంటి అపోహలు ఏమీ లేవు. ఈ గుంటెంగలో తేజ వృద్ధాశ్రమంలో లాస్ట్ ఇయర్ చేసాము, ఫిబ్రవరి 4న. ఈ సంవత్సరం చేస్తున్నాము. వాళ్ళు ఉప్మారవం అని అడిగారు, అందుకని ఉప్మారవం ఇచ్చాము.
ఫ్రూట్స్ వగేరా ఇచ్చాము. అందరూ బాగుండాలని కోరుకుంటూ పెద్దల ఆశీస్ కావాలని కోరుకుంటున్నాము. గ్రూప్లో ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ గంగారం గుండిగంగలో పేదోళ్ళు వృద్ధాశ్రమం ఉంది కాబట్టి వీళ్ళని ఒక హెల్ప్ చేద్దామని మా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ తరఫు నుంచి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. వచ్చి వీళ్ళకి దుప్పట్లు, పళ్ళు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలా రైస్ బ్యాగు, ఆట. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మానసిక వేధింపులకు గురవుతున్న తరుణంలో ప్రతి దళిత ఉద్యోగి మంచి నాయకునిగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు నక్కా కాంతారావు అన్నారు. 1943లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న సంఘం అని అన్నారు. ప్రతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. దళిత జాతి సమాజానికి ఉపయోగపడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లోనూ బదిలీలలోనూ అన్యాయం జరుగుతుందని కాంతారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరికీ కూడా ముందుగా నా జేబీను తెలియజేస్తూ ఉన్నాను. మనం ఎస్సీ ఎస్టీ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది తమ స్వార్థం కోసం నాయకత్వాలు పేరుకు మాత్రమే నాయకులుగా మేము చలామణి అవుతూ జాతి ద్రోహులుగానే మిగిలిపోతూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనల్ని ఒక మంచి నాయకులుగా చూడాలనుకున్నారు. మంచి అధికారం సంపాదించేటువంటి నాయకులుగా ఉండాలని, జాతి కోసం పనిచేయాలనేటువంటి గొప్ప ఆశతో మనకి ఎన్నో హక్కులు ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను మర్చిపోతూ ఉన్నాం. ఇది చాలా ఆత్మవంచన చేసుకోవడం అవుతుంది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ ఉద్యోగులుగా ఉన్నటువంటి మనం ఎంతవరకు మన జాతి కోసం పనిచేస్తూ ఉన్నాం? ఈరోజు జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ అనేక చోట్ల ఉద్యోగుల పట్ల ఎంతో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది చనిపోయారు. ఎక్కడా కూడా స్పందన రావడం లేదు. స్పందించే వాళ్ళే కనబడడం లేదు. ప్రతిఘటించేవాళ్ళు కనబడడం లేదు. ఇది ఆత్మవంచన చేసుకోవడం. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు మనకి ఇచ్చారు. అయితే నాయకులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? మిత్రులారా, మీ అందరికీ మరోసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా, రండి నాయకత్వం చేయండి. ఎక్కడైతే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి కార్యాలయంలోనూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి, అవమానిస్తూనే ఉన్నారు. మంచి బట్టలు వేసుకుంటే ఏడుస్తున్నారు అధికారులు, నీట్గా ఉంటే ఏడుస్తున్నారు. రెండవది, పని చేయకపోతే ఏడుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కష్టపడి పని చేసేవాళ్ళు పని చేస్తారు. అలాంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మన సంఘంలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు పని దొంగలు కాదు, కానీ మానసిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఈ విషయాల మీద నాయకులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం పోరాటం చేస్తూ ఉన్నాం? శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నమ్మిన వాళ్ళను మోసం చేయటం ఎంత తప్పో, మోసం చేసే వాళ్ళను పదే పదే నమ్మటం కూడా అంతే తప్పు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.